Y después le vi la mano a ella así, la agarré, y si fuera acompañada. No me dio chance de llorar, y todavía no me da chance de llorar. శరీరం మొత్తం శిథిలాల కింద చిక్కుకుపోయింది. వాలంటీర్లు గుర్తించి సహాయం చేసేందుకు కేవలం ఆమె చేతులు మాత్రమే బయటకు పెట్టగలదు. భూకంపం వల్ల కుప్పకూలిన భవనం శిథిలాల నుంచి మోరా అనే మహిళను రెస్క్యూ సిబ్బంది రక్షించారు. ఆమె వేలు విరిగిపోయింది. గాయం కంటే కళ్ల ముందే స్నేహితురాలిని కోల్పోవడం ఆమెను ఎక్కువగా బాధిస్తోంది. భూకంపం వచ్చినప్పుడు నేను తలుపును గట్టిగా పట్టుకున్నాను. ఎంత గట్టిగా అంటే నా వేలు విరిగిపోయింది. బిల్డింగ్ కూలిపోయే వరకు చాలా బలంగా పట్టుకున్నా. ఆ తర్వాత నా స్నేహితురాలి చేతిని అలా చూశాను. దానిని పట్టుకున్నా. నా కళ్ళ ముందే నా స్నేహితురాలు చనిపోయింది. ఆ భయానక పరిస్థితి నాకు ఏడవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. ఇప్పటికీ ఆ షాక్ వల్ల నాకు కన్నీళ్లు రావడం లేదు. వాలంటీర్లు ఒక కూలిపోయిన ఇల్లును తవ్వుతుండగా ఘోరమైన దృశ్యం కనిపించింది. 3 ఏళ్ల బాలుడు లేడర్ రోజాస్, 10 ఏళ్ల లేమర్ రోజాస్ అనే అక్కాతమ్ముళ్ల మృతదేహాలు ఒకరినొకరు హత్తుకున్నట్టుగా పడి ఉన్నాయి. ఆ మృతదేహాలను దుప్పట్లలో చుట్టి బయటకు తెస్తుంటే వారి తల్లి గుండె పగిలేలా ఏడ్చింది. ఎందుకు బతికున్నామా అని అక్కడున్న వారు చూస్తున్న చూపులు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. మేము ప్రాణాలను తెగించి శిథిలాలను తొలగించాం. దేవుడి దయతో కుటుంబంలో ఒకరిని ప్రాణాలతో కాపాడుకోగలిగాం. కానీ ఈ 2 పసిపిల్లలను మాత్రం కాపాడుకోలేకపోయాం. రెస్క్యూ సిబ్బంది శిథిలాల కింద ఉన్న కొంతమంది పిల్లలను కాపాడగలిగారు. కానీ ఆ కుప్పకూలిన కాంక్రీట్ భవనాల కింద ఇంకా ఎంతమంది పిల్లలు నలిగిపోయారో స్పష్టత లేదు. ఇంకా తమ పిల్లల ఆచూకీ దొరకకపోవడంతో కొంతమంది తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు.